పాలనా వికేంద్రీకరణ సిఆర్డీఏ రద్దు చట్టాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును రోజువారీ విచారణను వేగంగా చేసి పరిష్కరించాలని ఏపీ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్పిందో డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్ చెప్పండి, పాలనా వికేంద్రీకరణ సిఆర్డీఏ రద్దు చట్టాలపై సుప్రీంకోర్టు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం. సో అందుకోసం అనుగుణంగా పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగా కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దాన్ని హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పైన ఈరోజు సుప్రీంకోర్టులో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈరోజు ఆ కేసును విచారించింది. ఈ సందర్భంగా ఈ కేసును చాలా వేగంగా విచారణ పూర్తి చేయాలని స్పష్టమైనటువంటి ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఇచ్చింది. డే టు డే హియరింగ్ చేసి ఎక్స్పీడియస్లీ డిస్పోజ్ చేయమని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సూచించినటువంటి సందర్భం మనం చూసాం. ఈ చట్టం పాస్ అయిన తర్వాత వరుసగా హైకోర్టు 2 సార్లు దీనిపైన స్టేటస్ కో పొడిగిస్తూ వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో ఆ స్టేటస్ కో ఆగస్టు 27 వరకు, అంటే రేపటి వరకు కూడా స్టేటస్ కో ఉంది. సో ఈ నేపథ్యంలో ఇలా సుదీర్ఘ కాలంగా హైకోర్టు స్టేటస్ కోను కనుక పొడిగిస్తూ వస్తే ఈ చట్టం ద్వారా చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ చట్టం ద్వారా చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంది. ప్యారలైజ్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడింది. కాబట్టి ఆ స్టేటస్ తొలగించాలని ఏపీ ప్రభుత్వం వాదించింది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ రాకేష్ ద్వివేది తన వాదనలు వినిపించారు. నిజానికి ప్రభుత్వానికి, ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి చట్టాలు చేసి దాని ద్వారా పాలన చేసేటువంటి సంపూర్ణమైనటువంటి అధికారాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో డీసెంట్రలైజేషన్ బిల్లు తీసుకొచ్చారు. ఇంక్లూజివ్ అండ్ డీసెంట్రలైజేషన్. సో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, సమ్మిళిత అభివృద్ధి చేయాలనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. సో ఆ మేరకు ఆయన ఈ చట్టాన్ని తీసుకొస్తే దాని చట్టం పైన హైకోర్టు స్టేటస్ కు 2 సార్లు విధిస్తూ వెళ్లడం పైన ఈరోజు ఏపీ ప్రభుత్వం చేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరిగింది. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి డైరెక్షన్ హైకోర్టుకు ఇచ్చింది. హైకోర్టును ఈ కేసును వీలైనంత తొందరగా డిసైడ్ చేయమని ఆదేశాలు ఇచ్చింది. డే టు డే హియరింగ్ చేసి మొత్తం ఎక్స్పీడియస్ గా డిస్పోజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ కేసును వేగంగా డిస్పోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం హైకోర్టు ఈ కేసును వీలైనంత వేగంగా పరిష్కరించాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడబోతుంది. సో మొత్తానికి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ తో ఒక కదలిక వచ్చింది. వేగంగా రేపటి నుంచి ఎలాగో హైకోర్టు రేపటికి కేసును వాయిదా వేసినటువంటి నేపథ్యంలో రేపటి నుంచి హైకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక సంపూర్ణమైనటువంటి రోజువారీగా విచారణ జరగాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఆ మేరకు విచారణ ముందుకు వెళ్లేటువంటి అవకాశం మనకు కనబడుతోంది. ఓకే, సో సాగదీతకు అవకాశం లేకుండా సుప్రీంకోర్టు ఒక క్లియర్ ఆర్డర్ ఇచ్చిందని దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం దీన్ని ఎలా తీసుకోవాలి వెంకటేష్? అంటే దీన్ని ఈ జడ్జిమెంట్ లా కాకపోయినా ఒక సజెషన్ లా కనబడుతోంది. ఇది ఖచ్చితంగా ఇది హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్, ఇది ఒక ఆదేశం. సుప్రీంకోర్టు హైకోర్టుకు ఇచ్చినటువంటి ఆదేశం ఈ కేసును వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశం ఇచ్చింది. సుదీర్ఘకాలం వాయిదా వేస్తూ పోవద్దు, ఈ కేసును వేగంగా ఎక్స్పీడియస్లీ డిస్పోజ్ చేయమనేటువంటి వర్డ్ యూజ్ చేసింది. డే టు డే హియరింగ్ పూర్తి చేసి వేగంగా పూర్తి చేయాలని కోరింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్దేశం కూడా ఇదే. చట్టాన్ని పాస్ చేశారు. చట్టాన్ని పాస్ చేసిన తర్వాత ఆ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కానీ అది అమలు కాకుండా హైకోర్టు పదే స్టేటస్ కో ఇస్తూ ఉన్నటువంటి సందర్భం మనం చూసాం. సో ఆ నేపథ్యంలో ఇలా చేస్తే కనుక ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ఒక ఆగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇది ఆగిపోకుండా ఉండకుండా పనులు జరగాలన్నది ఏపీ ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి ఆ లక్ష్యాన్ని సాధించుకునేందుకే సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం ఒక పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ పైన ఈరోజు సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఒక డైరెక్షన్ ఇచ్చింది. వేగంగా విచారణ పూర్తి చేయండి, కేసును డిసైడ్ చేయండి, దీన్ని ఎక్కువ లేట్ చేయదనేటువంటి అంశాన్ని సూటిగా సుప్రీంకోర్టు హైకోర్టుకు ఆదేశించింది. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ఈ కేసును డిస్పోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వెంకటేష్, మన సిస్టమ్ లో నిజంగానే బోల్డ్ అని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి ప్రతి సిస్టమ్ కి, అది అందరికీ తెలిసిందే. కానీ ప్రభుత్వం ఎప్పుడైతే ఒక చట్టం చేసిందో వెంటనే ప్రతి చట్టానికి సంబంధించి ఏదో ఒక కోర్టుకి వెళ్ళడం, అక్కడ అది లాంగ్ ప్రాసెస్ లో పెండింగ్ లో ఉండడం, ఆ తర్వాత ఒక ఎప్పటికో డిసైడ్ అవ్వడం జరుగుతోంది. ఎలా చూడొచ్చు దీన్ని? ఖచ్చితంగా ఈ అంశం పైన గతంలో కూడా అనేక రకాల విమర్శలు వచ్చాయి.
కోర్టుల ద్వారా ప్రభుత్వాన్ని పరిపాలించేందుకు కొద్దిమంది ప్రయత్నం చేస్తున్నారని అనేక మంది న్యాయ నిపుణులు కూడా అభిప్రాయపడినటువంటి సందర్భం మనం చూసాం. 151 మంది ఎమ్మెల్యేలతో ఒక ప్రజల యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతుతో ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాన్ని తన కార్యక్రమాలు ప్రజానుకూల కార్యక్రమాలు చేపట్టే దిశగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు అడ్డుపడుతూ ఉండడం అనేది సరైనది కాదనేటువంటి అంశాన్ని అనేక మంది ఇప్పటికే చెప్తున్నటువంటి సందర్భం చూసాం. సో ఈ అంశంపైన దేశంలో కూడా సుదీర్ఘమైనటువంటి చర్చ జరుగుతుంది. న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అంశాల్ని తమ ప్రయోజనాలకు అనుగుణంగా కొద్దిమంది ఉపయోగించుకుంటున్నారని అనేక మంది న్యాయ నిపుణులు కూడా వ్యాఖ్యానించినటువంటి సందర్భం చూసాం. సో అందులో భాగంగానే కోర్టుల ద్వారా ప్రభుత్వాన్ని పూర్తిగా ప్రభుత్వ పాలనను చేయాలనేటువంటి కొద్దిమంది వ్యక్తులు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ తో ఒక ఫుల్ స్టాప్ పడిందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే డెఫినెట్ గా ఈ రోజు సుప్రీంకోర్టు క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చింది. కేసును సాగదీయొద్దు, వేగంగా పూర్తి చేయండి, డిస్పోజ్ చేయండి, ఎక్స్పీడియస్లీ డిస్పోజ్ అనేటువంటి వర్డ్ యూజ్ చేసింది కాబట్టి వేగంగా ఈ కేసును డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చట్టం అసెంబ్లీ పాస్ చేసింది 151 మంది ఎమ్మెల్యేల సంపూర్ణమైనటువంటి ప్రజల మెజారిటీతో ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ప్రభుత్వానికి కార్యక్రమాలను అమలు చేసేందుకు సంపూర్ణమైనటువంటి చట్టపరమైనటువంటి అధికారాలు ఉన్నాయి కాబట్టి చట్టాన్ని అమలు చేసేందుకు అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అంశం పైన అనేక మంది న్యాయ నిపుణులు కానీ అనేక మంది అభిప్రాయపడుతున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఈ కేసును ఎక్స్పీడియస్ గా డిస్పోజ్ చేయాలని సుప్రీంకోర్టు ఒక స్పష్టమైనటువంటి ఆర్డర్ హైకోర్టుకి ఇచ్చింది కాబట్టి ఆ ఆర్డర్ మేరకు హైకోర్టు అన్ని చర్యలు చేపట్టి ఈ కేసును ఏదైతే ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం తీసుకుంది. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడం, అట్లాగే అమరావతిలో శాసన రాజధాని, విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా 3 ప్రాంతాలను కూడా సంపూర్ణమైనటువంటి అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. సో ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ చట్టాన్ని ద్వారా వాటిని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఈ ప్రయత్నాలను అడ్డుకునేందుకు అనేక మంది కోర్టుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ తో మాత్రము డెఫినెట్ గా హైకోర్టు ఈ కేసును వీలైనంత తొందరగా డిస్పోజ్ చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఏర్పడింది. రైట్ వెంకటేష్, ఈ విచారణ సందర్భంగా ప్రొసీడింగ్స్ కానీ లేకపోతే కామెంట్స్ కానీ ఏమైనా వచ్చాయా, డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా వెంకటేష్? అంటే ఇందులో స్పష్టమైనటువంటి ఒకటే కంక్లూజన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ రాకేష్ ద్వివేది వాదనలు వినిపించారు. అందులో ఒకటే ఇచ్చినటువంటి స్టేటస్ కొని తొలగించమని విజ్ఞప్తి చేశారు. అట్లాగే ప్రధానంగా ఈ హైకోర్టు వరుసగా దీన్ని స్టేటస్ కో ఈ అంశాన్ని చట్టాన్ని నిలుపుదల చేయడం ద్వారా ప్రభుత్వం చేయాల్సినటువంటి ఎఫెక్ట్ అయితే చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్ అన్ని కూడా ఆగిపోతున్నాయి కాబట్టి దీనివల్ల మొత్తం సిస్టమ్ ప్యారలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీలైన తొందరగా దీన్ని తొలగించమని విజ్ఞప్తి చేశారు. సో ఆ విజ్ఞప్తిని కూడా సుప్రీంకోర్టు అన్నిటినీ విన్న తర్వాతనే ఈ డైరెక్షన్ ఇచ్చింది. చాలా స్పష్టమైనటువంటి డైరెక్షన్. ఎక్కువ కాలం దీన్ని క్లియర్ గా సాగదీయకుండా దీన్ని డిస్పోజ్ చేయాలని విజ్ఞప్తి చేసినటువంటి సందర్భం. సో ఒక నెల 2 నెలల లోపల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ నేపథ్యంలో చాలా వేగంగా డైరెక్షన్ పూర్తి చేయాల్సినటువంటి అవసరం మాత్రం హైకోర్టు మీద ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా కాలం అవుతోంది. సో దీన్ని ఎక్స్పీడియస్ గా డిస్పోజ్ చేస్తే అన్ని ప్రాంతాలు కూడా ఇటు ఉత్తరాంధ్ర గానీ, సెంట్రల్ ఆంధ్ర గానీ, ఇటు రాయలసీమ గానీ 3 ప్రాంతాలు కూడా సంపూర్ణంగా ఒక సమతులమైనటువంటి అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశం ఇచ్చేందుకు ఏవైతే కేసుల ద్వారా జాప్యం జరుగుతుందో ఆ జాప్యాన్ని నిరోధించి అన్ని ప్రాంతాల అభివృద్ధికి మార్గం ఏర్పడేటువంటి అవకాశం ఉండేది. డెఫినెట్ గా సుప్రీంకోర్టు ఆదేశాలను హైకోర్టు శిరోధార్యం కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం మేరకు పూర్తిగా ఈ కేసును వేగంగా డిస్పోజ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ మాత్రం ఇప్పుడు ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.